శిఖరేశ్వరంకు మెట్ర దారండి. ఇప్పుడు మనము శిఖరేశ్వరంకు బయలుదేరుతున్నాము. పైన వ్యూ పాయింట్ ఉంటుంది, చూద్దాం. సో గైస్ ఇక్కడనైతే అంతా బాగానే ఉంది. శ్రీశైలం అంటే మొత్తం అడవి అన్నమాట. ఈ శ్రీశైలంలో ఇది ఒక టెంపుల్ అన్నట్టు. ఈ టెంపుల్లో నంది ఉంటుంది. నంది కొమ్ముల మధ్యలో ఇట్లా చూస్తే అటు సైడు 4 టెంపుల్స్ ఉంటాయి. 2 వెనకకి 1 వెనకకి. ముందరిది ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ మనకి మెయిన్ అన్నట్టు. ఈ ఇట్లా కొమ్ముల మధ్యలో టెంపుల్ కనబడితే మనకి పునర్జన్మ ఉండదు అన్నట్టు, విముక్తి అన్నట్టు. టెంపుల్ కనబడలేదనుకో ఇక నెక్స్ట్ జన్మ కావచ్చు, ఇక కోతి కావచ్చు, పాము కావచ్చు, ఎలుక కావచ్చు, ఏదన్నా. నాగ చైతన్య. ఇది మాది అన్లాక్ టాలెంట్స్ యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్. ఓకేనా? మీ యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటి? చైతు కార్తి. #చైతు కార్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, నేను సబ్స్క్రైబ్ చేస్తాను. నాది నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో. ఇమ్మీడియట్ గా నువ్వు చూసుకో. మీ యూట్యూబ్ ఛానల్ రేపు ఎల్లుండి అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. శిఖర దర్శనం అంటే అందరికీ కనపడదు, ఎవరికో ఒకరికి కనపడేది. పుణ్యం చేసిన వాళ్ళకి శిఖర దర్శనం. శిఖర దర్శనం పాపనాశనం. పుణ్యం చేసిన వాళ్ళకి అందరికీ కనపడదు, అది శిఖర దర్శనం. కనపడే వాళ్ళకి కోనేటిలో వివిధి కుండం ఉంది. వివిధి వస్తుంది కనపడే వాళ్ళకు, అందరికీ కాదు. కనపడే వాళ్ళకి పూజారి చెప్తే 6 నెలలకే ఓ నమస్కారం. ఇప్పుడు ఇది శిఖర దర్శనం అండి. చూడండి, ఇక్కడ ఎక్కుతున్నారు, వస్తున్నారు, అక్కడ దర్శనం చేసుకొని వస్తున్నారు. పైకి వెళ్ళి చూద్దాం ఏముంటుందో చూద్దాం. ఇది వే అండి. ఇక్కడ 20 రూపాయల టికెట్ తీసుకొని ఇలా బయలుదేరాలి. చూడండి, ఇలా వెళ్ళాలి. ఈ దారి దర్శనం చేసుకున్న వాళ్ళు ఇలా పైనుంచి కిందికి వస్తున్నారు. ఇక్కడ ఒక శివాలయము, గణపతి విగ్రహం కనబడుతుంది. చూద్దాం పైకి వెళ్తే ఎంతసేపు అవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే ఎంత వ్యూ పాయింట్ ఉంది. చూడండి, ఎదురుగా కొండలు, బ్యూటిఫుల్గా ఫాగుతో. ఇది శిఖరేశ్వరము కింద ఉంటాయండి. ఈ రాళ్ళు అప్పుడు నదిలోంచి తీసుకొచ్చారట. తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత కృష్ణవేణి అని ఒక సినిమాలో ఇక్కడ ఏదో సీన్ తీశారని చెప్పేసి అని ఇక్కడే ఒక అతను ప్రత్యక్ష సాక్షి అతను చెప్పాడు. కృష్ణవేణి సినిమా చూస్తే ఇగో చూడండి, ఈ శివలింగాలు ఉంటాయి. ఇక్కడ ఒక గణపతి మహారాజు ఉన్నారు. చూడండి, ఎంత అద్భుతమైన మహారాజు విగ్రహము. బ్యూటిఫుల్ శివాలయం అండి. అక్కడ శిఖరేశ్వరం కింద ఉన్న శివాలయము. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆ మెట్ల మార్గం నుంచే శిఖరేశ్వరంకి వస్తారు. బట్ వెహికల్స్ ద్వారా ఇంతవరకు రావచ్చండి. చూడండి, ఈ బ్యాక్ సైడ్ నుంచి ఇలా రావచ్చు. దారి ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి
ఒక్క 10 మెట్లు ఎక్కితే మనం శిఖరేశ్వరంకి వెళ్ళొచ్చు.